ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థం, ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి, సెల్ 9849150375, చక్కా కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, థర్డ్ ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో మాన్యశ్రీ దామోదరం సంజీవయ్య కొత్త కూరగాయల మార్కెట్ దగ్గర రెడ్ క్రాస్ ఆవరణలో 150 నిరుపేద కుటుంబాలకు రంజాన్ పండుగ సందర్భంగా బియ్యం, నెయ్యి, కందిపప్పు, సగ్గుబియ్యం, ఉల్లిపాయలతో కూడిన 12 రకాల నిత్యావసర సరుకులతో రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ మహబూబ్ మాట్లాడుతూ, మొహమ్మద్ ప్రవక్త నియ్యత్ ప్రకారం ప్రతి పేదవాడు పండుగ చేసుకోవాలని, ఆకలి విలువ, కష్టం విలువ తెలిసిన వాడిగా తనకు తోచిన దానిలో తన వంతు సహాయంగా నిరుపేద కుటుంబాలకు రంజాన్ పండుగ చేసుకోవటానికి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రంజాన్ తోఫా అందజేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో దోస్తీ ఫౌండేషన్ తరఫున నిరుపేద కుటుంబాలకు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో శ్రీరామ్ హాస్పిటల్స్ నిర్వాహకులు డాక్టర్ చేపల వంశీకృష్ణ, ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, షేక్ జానీ, షేక్ మౌలాలి, ఎం నాగేశ్వరరావు, జడా శ్రీనివాసరావు, నత్తల శ్రీనివాసరావు, దన్నారపు మస్తాన్రావు, రామయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా మేము దోస్తీ ఫౌండేషన్ తరఫున ఈరోజు దాదాపు ముస్లిమ్స్కి, అంటే ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఒక 150 మందికి బియ్యంతో పాటు 12 రకాలటువంటి వస్తువులు ఇవ్వడం జరుగుతుంది. మేము గతంలో దాదాపు 10 సంవత్సరాల ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ రంజాన్ పండుగ అంటే ముఖ్యంగా స్నేహంతో పాటు ఎవరైతే
మన ప్రవర్తక గారు ఏమంటారంటే ఎప్పుడైనా సరే ఎవరైతే పస్తులా ఉండకుండా ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా పండుగ చేసుకోవాలని చెప్పని వాళ్ళ ఒక ఆశయం వాళ్ళది. అందుకనే 30 రోజుల పాటు ఉపవాసాలు ఉండి ఉదయం తెల్లవారుజామున 4:30 నుంచి సాయంకాలం 6:30 దాకా ఎవ్వరు కూడా పచ్చి మంచులో కూడా ముట్టకుండా వాళ్ళు ఉపవాసాలు ఉండి, ఎందుకంటే డబ్బున్నోడు ఎలాగైనా తినగలడు, పేదవాడు ఏంటంటే ఆకలితో బాధపడుతుంటారు. కాబట్టి ఆ డబ్బున్నోడికి ఏంటంటే ఆకలి బాధ తెలియడానికి కోసమే కేవలం మా ప్రవర్తక గారు కానీ అల్లాహ్ కానీ ఈ విధంగా ఈ ఉపవాసాలు పెట్టడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే ప్రతి ఒక్కళ్ళు ఈ ఆకలి విలువ తెలిసింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరు కూడా ఆకలితో ఉండకూడదనే మా దీంతో ఇట్లా ఎవరైనా కానీ ప్రతి ఒక్కళ్ళు ఈ మా సంపాదనలో కొంత పర్సెంటేజ్ తీసి ఈ పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఇప్పుడు నాకు తోచిన తగ్గట్టు ప్రతి ఒక్కళ్ళు ఇలా ఈ విధంగానే వాళ్ళ ఇంటి పక్కన చుట్టుపక్కల ఎవరైనా ఉంటే 10 మంది తలా 10 మంది సాయం చేసిన పేదరికం అనేది ఉండదు. వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా మాతో పాటు అందరితో పాటు ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా పండుగ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇక రాబోయే రోజుల్లో కూడా దోస్తీ ఫౌండేషన్ తరపున ఎన్నో ప్రోగ్రాం చేస్తూ ఉంటాము. తప్పనిసరిగా ప్రతి ఒక్కడు మాకేందంటే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి కూడా పేదరికం అంటే ఏందో తెలిసిన వాడిని, ఆకలి బాధ తెలిసిన వాడిని. కాబట్టి ఈరోజు ఎవరైనా సరే ఆకలితో ఉండకూడదనే మనస్తత్వంతో మేము ఎక్కడైనా మామూలుగా ప్రతి సాట అనాథ శరణాలు కానివ్వండి, బొమ్మరిల్లని ఎక్కడైనా సరే దివ్యాంగులకి, విద్యార్థులకి, ఎవరైనా చదువుకునే పిల్లలకి ప్రతి ఒక్కరికి ఏదో చిన్న చిన్న ప్రోగ్రాంలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇబ్బంది పడకూడదు, సంతోషంగా పండుగ చేసుకోవాలి అందరూ. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. 4-5 రోజుల్లో రంజాన్ పండుగ రాబోతున్నది. ప్రతి ఒక్కళ్ళు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రజలకి, మన ప్రకాశం జిల్లా ప్రజలకి అందరికీ ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా రంజాన్ పండుగ చేసుకొని ఇలాగనే వచ్చే సంవత్సరం ఎవ్వరు కూడా పేదరికంతో బాధపడకూడదు. ప్రతి ఒక్కళ్ళు మంచి సుఖ సంతోషాలు ఉండి మంచి సంపాదన వాళ్ళకి అల్లా దేవుడు వాళ్ళకి మంచి సంపాదించి వాళ్ళు కూడా మాతో పాటు బ్రహ్మాండంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నా పేరు షేక్ మహబూబ్, దోస్తీ ఫౌండేషన్ చైర్మన్. దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ ఆధ్వర్యంలో రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం అందరూ పండుగ చేసుకోవాలనే ఉద్దేశంతో రంజాన్ తోఫా ఇస్తున్నాడు. దానిలో భాగంగా ఇవాళ ఒంగోలు ఇండియన్ రెడ్ క్రాస్ ఆవరణలో 150 మందికి బియ్యము 12 రకాల నిత్యావసర వస్తువులు ఇవాళ రంజాన్ తోఫా కింద ఆయన మానవత్వంతో అందిస్తున్నాడు. గతంలో ఎంతో కాలం నుంచి సేవా కార్యక్రమాల్లో ముందున్నాడు. ఆకలి విలువ తెలిసినవాడు, కష్టం విషయం తెలిసినవాడు, మంచి మనస్తత్వంతో మానవత్వంతో 10 మందిని పేదను ఆదుకోవాలని మనసున్న మహబూబ్ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం అనేది చాలా ముఖ్యమైన విషయం. రంజాన్ సందర్భంగా అల్లా దయ వల్ల వారి కుటుంబం బాగా మంచి స్థాయిలో ఎదగాలని, సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.